వందల వేల సంవత్సరాలుగా ఎవ్వడు ప్రయత్నించినా భారత యొక్క సంస్కృతిని, నాగరికతని ఈ రోజుకి మంట కలపలేకపోయారు. దట్ ఈజ్ భారత్. భారత్ మాతాకి జై అని ఎందుకన్నారంటే, ఎన్నో గ్రీకు, లాటిన్ ఇవన్నీ ఒక్కొక్కటిగా తుడిచిపెట్టుకుపోతున్నాయి. కానీ భారత సంస్కృతి, నాగరికత మాత్రం నోబడి. అదే మనొక గొప్పతనం. అందుకే కర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి, వాజ్పేయి గారు రాసినట్టుగా ఎందుకన్నారు? కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి. ఖచ్చితంగా ఎవడెవడు చేశాడో దాని కర్మ అనుభవించి తీరాల్సిందే. అటువంటి పుణ్యభూమికి సంబంధించి మరొక్కసారి క్షేత్రాల వారీగా మన యొక్క అస్తిత్వాన్ని పోకుండా ఉండడం కోసం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ గారికి చాలామంది విమర్శించినా కూడా నాలాంటి వాడు ఎన్నిసార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకున్నా తక్కువే. సో సోమనాథ్ ఈ ఆలయంలో స్వామి డైరెక్ట్గా పూజలు కూడా చేశారు. తర్వాత స్వాభిమాన్ ఈ పర్వం అనేది స్టార్ట్ అయిందని కూడా చెప్పారు. సోమనాథ్ అవకాశం ఉన్నందుకు మరొక్కసారి సోమనాథ్ని దర్శించుకోండి. దీని నినాదాన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను.